హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజు అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. చూడండి. అది కరివేపాకు, మునగాకు పొడి అండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా తయారయ్యే రెసిపీ అండి. సో, ఈ పొడి కోసం మనం ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ పొడికి ఫస్ట్ కావాల్సింది కరివేపాకండి. దీన్ని నీట్‌గా కడిగేసి ఆరబెట్టుకున్నాను. అలాగే మునగాకు పొడి. దీన్ని గూడా కడిగేసి ఆరబెట్టుకున్నాను. దీంట్లో వచ్చే ఇంగ్రీడియెంట్స్ జీలకర్ర, ధనియాలు, కొంచెం నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కల్లుప్పు, శనగపప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడైందండి. ఫస్ట్ మనం కరివేపాకుని వేసుకుందాం. ఈ బౌల్‌తో వేసుకున్నానండి. మరీ ఎక్కువగా వేగే అవసరం లేదు. ఆకు లైట్‌గా క్రిస్పీ అయ్యేంత వరకి వేయించితే సరిపోతుంది. ఈ రెసిపీని నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పిందండి. ఒకసారి ఆంధ్ర వెళ్ళాం మేము. శ్రావణి అని నా ఫ్రెండ్. వాళ్ళ మమ్మీ నేనొక స్కూల్‌లో వర్క్ చేస్తానండి. చెప్పలేదు కదూ! అయితే అమ్మ అనిందన్నట్టు నాతోటి. "స్కూల్‌కెళ్తావు కదా అమ్మాయి నువ్వు. ఎప్పుడైనా ఇన్‌స్టాంట్‌గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ పొడి చేసి పెట్టుకో" అని. సో, అప్పుడు ఆ అమ్మ చేసేప్పుడు చూసాను నేను. చిన్నప్పుడు మమ్మీ కూడా చేసి పెడుతుండే. కానీ అప్పుడు పిల్లలం గదండీ! తినలేదు. ఇప్పుడు దీని వాల్యూ అర్థమవుతుంది. నేనిప్పుడు పేరెంట్‌ని గాబట్టి, నా పిల్లలకి ఏ విధంగా చెప్పాలో ఆలోచించుకుంటూ, ఆ అమ్మ చెప్పిన రెసిపీకి నేను ఈ మునగాకుని గూడా యాడ్ జేస్తున్నాను ఇందులో. డైరెక్ట్‌గా కరివేపాకుని కర్రీస్‌లో వేస్తాం గదండీ! అప్పుడు అందరూ ఏరేస్తారు. కానీ కరివేపాకు, మునగాకు హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకి అన్నీ ఇస్తాము. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం కదండీ! వాళ్ళని హెల్తీగా ఉంచితే అదే 10,000 అండి. పేరెంట్‌గా మనం ఆలోచించేది అదే కదా! సో, ఆ అమ్మ చెప్పిన రెసిపీ ఇప్పుడు నేను మీకు నాది కొంచెం కలిపి మీకు చెప్తున్నానండి. పెద్దపాడు వెళ్ళినప్పుడు చేసి పెట్టారు. నాతో పాటే పంపించారు. సో, ఆ రెసిపీని ఇంకా నేను కొంచెం డెవలప్ చేసి పెడుతున్నాను. అందరికీ తెలుసు కదండీ! మునగాకు, కరివేపాకులో కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది. పిల్లలకి ఊరికనే కర్రీస్‌లో వేసేస్తే ఏరేస్తారు. సో, ఏ విధంగా అయినా పౌడర్ చేసి పెట్టేస్తే రైస్‌లోకి ఈజీగా తినేస్తారు. చూడండి, ఇది క్రిస్పీగా వేగిపోయింది కదా! చూడండి. ఇట్లా అంటే క్రంచీగా అనిపించదు. ఓకేనా? దీన్ని ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. ఆకునంతా ఒక దాంట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిగానే ఉంది. ఇప్పుడు ఇందులో పప్పు వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పప్పు. శనగపప్పు అండి. సిమ్‌లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా వేగిపోతాయి. సో, నెక్స్ట్ ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వేగాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయండి. తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేయండి. తర్వాత మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. చూడండి, మంచి అరోమా వస్తుందండి. ఇవన్నీ సిమ్‌లో పెట్టే వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. పప్పులు ఇవన్నీ లోపల దాకా చిన్న సిమ్‌లో మాత్రమే పెట్టుకొని వేయించాలి. నువ్వులు వేద్దామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు అవుతాయండి ఇవి. కొంచెం వేగాక ఇందులో కొంచెం చింతపండు వేయండి. తర్వాత కల్లుప్పు. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి అనుగుణంగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. చూడండి, ఇవి లోపల వరకు నీట్‌గా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చల్లారనిద్దాము. చూడండి, ఆకు ఇంకా ఈ పప్పులు ఇవన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకుందాం. చూడండి,
ఇది ఆకు కదండి, లైట్గా మెదగొచ్చు, మెదగలేకపోవచ్చు. సో దీన్ని కూడా కొంచెం యాడ్ చేద్దాం. దీంట్లోని వెల్లుల్లిపాయలు అండి, చూడండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అలానే మరీ ఎక్కువగా వేసుకోండి. నేను ఒక 2 పాయలు ఉడిచిపెట్టాను చూడండి, అంటే 2 గడ్డలు, సారీ. నాకు 2 షిఫ్ట్స్లో అవుతుంది. ఇది ఒకసారి నేను పట్టిస్తాను. వావ్, కొంచెం బరకగా పట్టుకోండి, అంటే మరీ సాఫ్ట్గా కాకుండా ఇట్లా పౌడర్ లాగా పట్టుకోండి. ఈ పొడిని మనం మార్నింగ్ చేసే టిఫిన్స్లో ఇడ్లీ, వడ, దోశ ఇట్లా చట్నీ యూజ్ చేస్తాం కదండి, దాంతోపాటు తీసుకోవచ్చు. లేదు వేడి వేడి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ పొడితో కలుపుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారండి. ఏమంటారు మీరు? మీ సంగతి అదే నాకు తెలియదు కదండి, ఇక్కడ మాత్రం స్మెల్ మామూలుగా రావట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఖచ్చితంగా మీరు మీ పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, చిన్న పెద్ద అందరూ కూడా ఖచ్చితంగా రైస్ తినే కంటే ముందు, అంటే తింటారు కదండి, అప్పుడు 2 ముద్దలు ఖచ్చితంగా దీంతో తినండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలండి. ఏమంటారు? మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్.